నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో నాన్ వెజ్ ఐటమ్స్ అనగానే చాలామంది అంటే మటన్ కానీ లేకపోతే చికెన్, ఫిష్ ఇవన్నీ ఎక్కువ చేసుకుంటుంటారు. చాలా తక్కువ మంది ఏంటంటే ఈ లివర్తో కొన్ని డిష్లు తయారు చేసుకుంటుంటారు. లివర్తో బెటర్గా ఏంటంటే మనకి కొంచెం డ్రైగా ఫ్రై టైప్లో చేసుకుంటే సూపర్గా వస్తుంది. దాంట్లో కూడా ది బెస్ట్గా అంటే సోయా కూర కాంబినేషన్లో. సో సోయా కూర లివర్ ఫ్రై ఇది చాలామంది కూడా చాలా ఇష్టం. కొద్దిమందికి ఏంటంటే దాన్ని కరెక్ట్గా చేసే విధానం తెలియక కొంచెం అంటే సోయా కూర ఏంటంటే ప్రాపర్గా వేగకపోతే అది కొంచెం చేదు అనేది వస్తుంది. అలా కాకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను సోయా కూర లివర్ ఫ్రై చూపిస్తున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం ఈ లివర్ని కొంచెం శుభ్రంగా మనం కడిగేసుకొని నీళ్ళు వాల్చుకొని పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది. మనం మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత 2-3 సార్లు మనం ట్యాప్ కింద రన్నింగ్ వాటర్లో కడిగేసుకోవాలి. సో కొంచెం బ్లడ్ అదంతా ఉంటుంది కదా, సో అదంతా క్లీన్గా మనం చేసుకొని అప్పుడు వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట డిష్ అనేది. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ముందుగా ఆయిల్, ఓకే. సో నాన్ వెజ్ లాంటివి చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకు బాగుంటుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం రెగ్యులర్గా తీసుకుందాం అంటే మామూలు డిష్ల కంటే కొంచెం ఎక్కువ. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కొంచెం జీలకర్ర, కొంచెం మసాలా ఘాటు ఎక్కువగా రావాలి అనుకుంటే కొద్దిగా మసాలా దినుసులు యాడ్ చేసుకోవచ్చు. అంటే 1-2 లవంగాలు, 1-2 యాలకులు, చిన్న దాల్చిన ముక్క, ఒక చిటికెడు షాజీరా, చాలు. ఇవి మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. సో ఇది నేను ఇక్కడ సోయా కూర మనకు ఎక్కువ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి ఆ మసాలా దినుసులు కాకుండా కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే పడతాయి. సో ఇది కొంచెం మనకు పచ్చి వాసనతో పాటు కొంచెం కలర్ అనేది కూడా మనకు చేంజ్ కావాలి. సో ఫాస్ట్గా కావాలంటే మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి దీంట్లో. దానివల్ల ఏంటంటే మనకు కొద్దిగా దాంట్లో ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా తొందరగా బయటకు వస్తుంది, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది. కొంచెం లాస్ట్లో మళ్ళీ మనం ఆ డిష్కి సరిపడా ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకోవాలి. ముందు మనం వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా చూసి మిగతాది యాడ్ చేసుకోవాలి. ఓకే, నాన్ వెజ్లో ఏంటంటే ఉల్లిపాయ అనేది కంపల్సరీ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్గా ఫ్రెష్గా రెడీ చేసుకుంటే సూపర్గా వస్తుంది డిష్ అనేది. వెజ్తో కూడా చేసుకోవచ్చు, బట్ మెయిన్గా ఏంటంటే నాన్ వెజ్తో వాటికి ఉండే ఆ న్యాచురల్ ఏదైతే టేస్ట్లు ఉంటాయో సో దానికి తోడుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే డిష్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. బిర్యానీలకు ఎలా అయితే చేసుకుంటామో ఈ డిష్లో కూడా అలాగే ఫ్రెష్గా చేసుకోవాలి. గ్రేవీ కొంచెం మనకు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కాకుండా కొంచెం పేస్ట్లా చేసి వేసేసుకుంటే గ్రేవీ కూడా కొంచెం మనకు కనిపిస్తుంది. సో లివర్ మనకు ఫాస్ట్గానే ఉడికిపోతుంది, కొంచెం మనకు అలా స్పాంజీలా ఉంటుంది కదా, ఫాస్ట్గానే అయిపోతుంది. బట్ దీంట్లో మెయిన్గా ఏంటంటే మనం జాగ్రత్త పడాల్సింది ఆ సోయా కూర ఏదైతే ఉందో అది మంచిగా వేగాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎంత వేసుకుంటే బాగుంటుంది అనేది దానికి సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కొంచెం వగరు లాంటి కొంచెం చేదుగా వస్తుంది. కాబట్టి 1-2 సార్లు చేస్తే అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ ఐడియా అనేది వస్తుంది. అంటే ఎంత క్వాంటిటీకి మనం ఆకుకూర ఎంత వేసుకోవాలి లివర్కి అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి.
దాంతోపాటుగా దాని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి, లేకపోతే ఆ డిష్ అంతా కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. అలా కాకుండా దాన్ని బాగా వేయించుకోవాలి. సో కొంచెం టైం తీసుకుంటుందంటే మనకి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం అనుకున్నంతగా వేగితేనే ఆ డిష్ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇది మెయిన్గా ఏంటంటే మనకు రోటీ కాంబినేషన్ పుల్కాస్కి అయితే సూపర్గా ఉంటుంది, లేకపోతే జొన్న రొట్టె కానీ వైట్ రైస్. సో మసాలా ఫ్లేవర్డ్ రైస్ కంటే వైట్ రైస్కి దీని టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది అన్నమాట. మెయిన్ అయితే మనకు రోటీయే. సో పుల్కాలు చేసుకున్న వేడివేడిగా ఆయిల్ లేకుండా జస్ట్ అలాగే జొన్న రొట్టె ఇంకా సూపర్గా ఉంటుంది. కొద్దిమంది పులుపు కొంచెం ఎక్కువగా ఉండాలని చెప్పేసి కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు, జస్ట్ బాగా మగ్గిన టమాటో తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. సో అది టమాటో ఒకటి యాడ్ చేస్తుంది. కొంచెం పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు. ఇవన్నీ కూడా మాడకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని వెంటనే ఇలా తిప్పేస్తూ ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. అడుగు పట్టేస్తే ఆ డిష్ మొత్తం టోటల్ టేస్ట్ అంతా కూడా పోతుంది. ఓకే, సో ఒక్కోసారి ఏంటంటే కొంచెం పడుతుంది, మంట ఎక్కువ వస్తుంది, కంట్రోల్ కావట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాం అనుకోండి. సో అక్కడ ఏంటంటే కొంచెం అది డైల్యూట్ అవుతుంది, అడుగు పట్టకుండా కొద్దిసేపు అది వేగడానికి, మగ్గడానికి టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న లివర్, సో దాంట్లో కూడా కొద్దిగా మనకు వాటరీగా ఉంటుంది కాబట్టి కొంచెం అది వేగేంత వరకు వాటర్ అది యాడ్ చేసుకోకుండా కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి. సో ముక్క అనేది కూడా మనకి ఎంతైతే కావాలో మనం తినగలిగే విధంగా ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. కొంచెం చిన్న కావాలంటే చిన్నగా కట్ చేయించుకోవచ్చు, లేకుంటే కొంచెం పెద్దగా. ఇది నేను మీడియం సైజులో తీస్తున్నా, మీకు నచ్చినట్టుగా కట్ చేయించుకోవచ్చు. చెప్పాను కదా, ఫాస్ట్గానే మనకు ఉడికిపోతుంది. ఓకే, సో హాఫ్ డన్ అయిన తర్వాత మనకు ముక్క ఇక్కడ టొమాటో ముక్కలు, సో కొంచెం కంటిన్యూగా మనం అలా తిప్పుతూ ఉంటే అడుగు పట్టకుండా అన్ని వైపులా అలా టర్న్ చేస్తూ ఉంటే కూడా ముక్క అనేది బాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సోయా కూర కట్ చేసేసుకుందాం. ఓకే, సో మనం తీసుకున్న లివర్ క్వాంటిటీకి ఏమాత్రం సోయా కూర సరిపోతుంది. మంచి వాసన స్టార్ట్ అయిపోయింది. సో లివర్కు ఉండే టేస్ట్ అలాగే సోయా కూరకు ఉండే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. స్మెల్ ఈ ఆకుకూర కొంచెం మనకు బాగా మగ్గాలి, అప్పుడే ఆ టేస్ట్ అనేది మనకు కరెక్ట్గా డిష్కు యాడ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మెంతి కూరలో కూడా సేమ్ అదే గుణం ఉంటుంది. సరిగ్గా వేగకపోతే చేదు వస్తుంది, కరెక్ట్ వేగిందనుకోండి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అన్నమాట అది. సో ఇది బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల పాటు మనకు మగ్గాలి. ఆ తర్వాత కావాల్సిన పొడులు ఇంకొంచెం మనం ఎండింగ్లో యాడ్ చేసేసుకుంటే డిష్ అనేది
కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం, చూద్దాం. స్మెల్ అయితే సూపర్గా ఉంది. సో లాస్ట్లో ఇప్పుడు కొన్ని మసాలా పొడులు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఏ ఆకుకూరతో చేసుకున్నా కొత్తిమీర అనేది కాస్త పడాల్సిందే, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, ఇది ఎప్పుడైనా కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. ఇది ఒక పక్కన చేసుకుంటూ ఇంకో పక్కన రోటీ చేసుకొని వెంటనే వేడివేడిగా తింటే సైడ్లో కొంచెం ఉల్లిపాయలు అది పెట్టేసుకొని నంచుకుంటే సూపర్గా ఉంటుంది. చివర్లో పచ్చిమిరపకాయలు, కొంచెం ఈ ఘాట్ అనేది కొంచెం లైట్గా తెలుస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే, ఒక్కసారి అలా కలిపేసి తీసేసుకోండి. మీకు ఆ స్పైసీ ఎంత ఉండాలనేది చూసి దాన్ని బట్టి మీరు ఆ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఇవి వేగనట్టుగా ఉంటాయి కదా, కొంచెం నాన్ వెజ్లో బాగుంటుంది. కొద్దిమందికి అలా పచ్చిమిర్చి నంచుకు తినడం కూడా ఇష్టం, కాబట్టి నేను కొంచెం ఎండింగ్లో యాడ్ చేశాను. ఓకే, స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో పైనండి కొంచెం కొత్తిమీర, సో వేడివేడిగా సోయా కూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. సోయా కూర లివర్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా కూర అరకప్పు, మటన్ లివర్ 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా కూర లివర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక సరిపడా ఉప్పు, కారం, పసుపు, మటన్ లివర్, టమాటో ముక్కలు, తరిగిన సోయా కూర వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సోయా కూర లివర్ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఇది ట్రై చేయండి. మీ ఇంటి పాదకు దీన్ని టేస్ట్ ఎలా వస్తుందో చూపించేసేయండి. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు స్ట్రాబెర్రీ, కీరా అలాగే వీటి కాంబినేషన్లో మనం ఒక ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. సో సింపుల్గా చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ దొరకకపోతే మనం బ్లాక్ గ్రేప్స్ ద్వారా కానీ లేకపోతే చెర్రీ టమాటోస్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. సో ఒక స్ట్రాబెర్రీ తీసుకుంటున్నాను. దీన్ని హాఫ్గా చేసుకుంటే మనకు 2 వచ్చేస్తాయి. దీంట్లో ఫిష్ ఆకారంలో చేస్తున్నాను. ఇక్కడ కొంచెం
ఓకే, మధ్య కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా రెండు వచ్చేస్తాయి మనకి. సో ఇక్కడ టైల్ ఫిన్స్ అవి వచ్చి కీరాలో తీసుకుంటున్నాను నేను. చిన్న చిన్న డిజైన్స్ ఏ ఉంటాయి, కొంచెం మనం ఐడియాతో చేసుకుంటే ఫిష్లు కానీ లేకపోతే మనకు నచ్చిన ఆ డిజైన్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రెండు తీసుకుంటున్నాను. సో కొంచెం పల్చగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా అది టర్న్ అవుతుంది. సో కీర ఏంటంటే మనకు కొంచెం ఆ స్కిన్ కలర్ కొద్దిగా డార్క్ వచ్చేసి మధ్యలో ఆ వైట్ కలర్ బాగా కనిపిస్తుంది. ఏంటంటే కొంచెం మనం గ్రాస్లా పెట్టేసుకుంటున్నాం. ఓకే, సో ఐస్ వచ్చేసి మీడియం. సో చిన్న హోల్ చేసేసుకొని చిన్నగా నైఫ్తో కానీ లేకపోతే టూత్పిక్తో కానీ చేసేసుకుని అక్కడ ఓకే, సో ఇలా గోల్డ్ ఫిష్ షేప్లో మనం స్లైసెస్ రూపంలో కట్ చేసి అరేంజ్ చేసుకుంటే ప్లేట్ గార్నిష్ అనేది నీట్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఎక్కువ ఏం లేదు, మనకు గ్రేప్స్ యూజ్ చేశాను, కీరా ఒకటి, ఒక మనకు స్ట్రాబెర్రీ అయితే సరిపోతుంది. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో
సో జనరల్గా ఏంటంటే మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలి, కొంచెం తొందరగా క్యారమలైజ్ అవ్వాలి అనుకుంటే సో జనరల్గా మనం అందరు యూజ్ చేసేది ఏంటంటే ఉప్పు వేసేసుకుంటారు. అలా కాకుండా కొంచెం అంటే క్యారమలైజ్ మనకు కొంచెం ఆ కలర్ కూడా రావాలి, కొద్దిగా ఆ టేస్ట్ కూడా రావాలి అనుకున్నప్పుడు కొద్దిగా చిటికెడు మనం ఉప్పు ప్లేస్లో పంచదార వేసుకుంటే సో దానివల్ల కూడా వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేసి మంచి కలర్ అనేది వస్తుంది. సో ఈసారి మీకు ఏదైనా డిష్ చేసేటప్పుడు ఇలాంటి కొంచెం కలర్ రావాలి, కొద్దిగా ఆ క్యారమలైజ్గా మనకు ఆనియన్ రావాలనుకున్నప్పుడు పంచదార చిట్కాని ట్రై చేయండి. చూసారు కదా, చిన్న చిన్న వాటిని మనం ఏంటంటే ప్లేట్ గార్నిష్ మనం ఇలా హ్యాపీగా కలర్ కాంబినేషన్ని మనం కొంచెం కొంచెం మార్చుకుంటూ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. సో గుమ్మగుమ్మలాడుతూ వేడివేడిగా సోయా కూర లివర్ ఫ్రై రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్గా వచ్చింది. మనం తీసుకున్న ఆ లివర్కి సోయా కూర క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. నేను వేసిన ఆ టొమాటో కూడా ఆ పులుపు లైట్గా పులుపు ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం చెప్పాను కదా ఇందాక, ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటే గ్రేవీలా వస్తుంది, అలాగే కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది. ఓవరాల్గా డిష్ అనేది సూపర్గా వచ్చిందనమాట. దీన్ని కరెక్ట్గా చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోద్ది. సో వెంటనే మీరు కూడా ట్రై చేసేసేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు నమస్తే.